కొంతమంది మరి వారు చేసే సేవ ఏంటో ఎప్పుడు చూసినా టీవీలో కనిపిస్తూ ఉంటారు. డిబేట్లో కూర్చొని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. వేరే వారికి చెప్ప ముందు నేను క్రైస్తవులకే చెప్తాను. క్రైస్తవ సమాజానికి వీరే చాలా జ్ఞానవంతులుగా, చాలా తెలివిగలవారు, అందరికంటే బైబుల్ నాలెడ్జ్ వీరికి ఎక్కువ తెలుసు అన్నట్లు రెండు రాష్ట్రాల ప్రజలు, క్రైస్తవ సమాజ పెద్దవారు అందరూ వీరికి ఒక క్రైస్తవ సమాజ తరపున ఒక బాధ్యత ఇచ్చినట్లు, వీరి భుజ పైన ఒక బాధ్యత పెట్టినట్లు, క్రైస్తవ సమాజానికి మీరే పెద్ద దిక్కున్నారు, మీరే మాట్లాడండి అని అందరూ వీరికి ఒక బాధ్యత ఇచ్చినట్లు ఎప్పుడు చూసినా కూడా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. సో అలాంటి వారి గురించి కొన్ని మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. యేసు ప్రభు గారు చాలా బైబిల్లో చూస్తే తగ్గింపు గురించి బైబిల్లో చాలా రాయబడ్డారు. యేసు ప్రభు గారు మరి సర్వలోకం సృష్టించిన మహాశక్తివంతమైన దేవుడు. ఆయన మానవ రూపంలో ఈ లోకానికి వచ్చినప్పుడు మన గురించి తన రాజ్యం మొదలుకొని ఎన్నో అవమానాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్ని కష్టాలు ఈ గురి అయిన మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. తన ప్రాణము మౌనంగా ఇచ్చిన మహా గొప్ప దేవుడు యేసు ప్రభు గారు. శిష్యులు కాలు కడగడము చూశాం. శిలువ పైన ఎంత కష్టపెట్టినా ఇష్టం వచ్చినట్లు హింసలు పెట్టి శిలువ పైన వేసి ముళ్ళు కిరీటం పెట్టి బల్లతో పొడిచినప్పుడు చనిపోయే ముందు